ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన కాసేపటికే ఆర్జీవీ రెస్పాండ్ అయ్యారు. తాను కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో తెలిపారు. సడన్ డెసిషన్ తీసుకున్న పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇప్పుడు ఆ ట్వీట్ ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తిగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన కాసేపటికే ఆర్జీవీ రెస్పాండ్ అయ్యారు. తాను కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు ఆర్జీవీ. సడన్ డెసిషన్ తీసుకున్న పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇప్పుడు ఆ ట్వీట్ ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తిగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అయితే పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన కాసేపటికే ఆర్జీవీ రెస్పాండ్ అయ్యారు. తాను కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటున్నట్లు ట్వీట్ చేశారు ఆర్జీవీ. సడన్ డెసిషన్ తీసుకున్న పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తిగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానంటూ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఆర్జీవీ ట్వీట్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, ఆర్జీవీ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపించింది. అయితే ఆర్జీవీకి ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి సంబంధం లేని పిఠాపురం నుంచి కేవలం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే తాను కూడా అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధం అనేసి ఆర్జీవీ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్లో కూడా అది సరదాగా చేసిన ట్వీటా లేదంటే రాజకీయాల్లో వస్తున్నాడా ఆర్జీవీ అనే అంశం మీద కూడా ఉంది. అయితే ఆర్జీవీకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు, అదేవిధంగా రాజకీయాల్లో పరిచయాలు లేవన్న ఆర్జీవీ ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటానికి గల కారణాలు ఏంది? అసలుకి ఆర్జీవీకి టార్గెట్ పవన్ కళ్యాణా లేదంటే టీడీపీ అనే భాష కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న చూస్తే వ్యూహం సినిమాలో టీడీపీని అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన క్యారెక్టర్ను పూర్తి స్థాయిలో ఆ వ్యూహం సినిమాలో చూపించారు. ఆ సందర్భంలో మాట్లాడే సందర్భంగా తనకు రాజకీయ అనుభవం లేదు, రాజకీయాల్లో ఎటువంటి ఒక్కరు వారితో పరిచయాలు లేవు, అదేవిధంగా అది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కాదు, నాకు ఎవరితో పరిచయాలు లేవు, నాది ఓన్లీ సినీ డైరెక్షన్ మాత్రం, అదే డైరెక్షన్లో మాత్రం ఈ సినిమా తీశానని చెప్పిన ఆర్జీవీ ఈరోజు చూసుకుంటే ట్వీట్ పవన్ కళ్యాణ్ తో పోటీగా నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను ట్వీట్ చేయటం కొద్దిగా ప్రజల్ని ఆలోచనలో పరిచేసింది. అయితే ఎటువంటి రాజకీయ అనుభవం లేని ఆర్జీవీ ఇటువంటి ట్వీట్ చేయడానికి కారణం ప్రధానంగా ఈ సినిమాలు తీయటం కావచ్చు, లేదంటే ఈ విధమైన ట్వీట్ చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు ఆర్జీవీ అని అనుకోవచ్చు అనేది అర్థం కాని పరిస్థితి అయింది. అయితే ఆర్జీవీకి అసలు టీడీపీ టార్గెటా లేదంటే పవన్ కళ్యాణ్ టార్గెట్, అసలు రెండు పార్టీలకు సంబంధం లేకుండా వైసీపీకి పనిచేస్తున్నాడు అనే కోణంలో కూడా ఇక్కడ ఉన్న ఏపీ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ చెప్పకపోయినప్పటికి కూడా వైసీపీకి పనిచేస్తున్నట్టు వైసీపీ
కార్యకర్తగా కనపడుతున్న పరిస్థితి ఉంది టిట్లో. దీంతో పాటు చూసుకుంటే రాజేంద్ర, ప్రధానంగా ఇప్పుడు వైసీపీ పోటీ చేస్తానన్న ఆర్జీవి వైసీపీ నుంచి పోటీ చేస్తాడా, మరి ఏదన్నా పార్టీ నుంచి పోటీ చేస్తాడనే ఆలోచన కూడా తెలియజేస్తాననే పరిస్థితి కనపడుతుంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ.